ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రతి రాజధానిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. ఇందుకోసం ట్రస్టులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఆలయాల నిర్మాణం కోసం అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తానని చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు. 7 కొండలను ఆనుకొని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండొద్దన్నారు. అందుకే తిరుపతిలో దేవలోక్, ఎంఆర్కేఆర్, ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన 35 ఎకరాలను రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించారు సీఎం. వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికి చెందేలా చేస్తామన్నారు. తాను వెంకటేశ్వరుడికి ప్రాణభిక్షతోటే బతుకుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకొస్తున్న సమయంలో తనపై 24 క్లేమోర్ మైన్స్ పేల్చారని గుర్తు చేశారు. అన్ని క్లేమోర్ పేల్చినా బతుకున్నానంటే అది వెంకటేశ్వర స్వామి వారి మహిమే అన్నారు సీఎం చంద్రబాబు. ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్ అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.